హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ చాక్లెట్ కేక్. అది కూడా ఓవెన్ లేకుండా అన్నిటినీ ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసి నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ కేక్ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి. వీడియోస్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇది మీకు ఒక వారం పాటు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే మనము స్టవ్ మీద చేసుకుంటున్నాం కదండి. ఇలాగా కొంచెం లోతుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి మధ్యలో ఈ విధంగా స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టేసుకొని పైన మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్ తీసుకోండి. లేదు అంటే ఇలాంటి గిన్నె అల్యూమినియం గిన్నె ఉంటుంది కదండి, అడుగు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు మైదా వేసుకుంటున్నానండి. ఈ మైదాతోటి చక్కగా డస్టింగ్ చేసుకోండి. మీ దగ్గర మీకు ఇలాగ అల్యూమినియం గిన్నె వద్దు అనుకుంటే స్టీల్వి ఉంటాయి కదండి బాక్సులు, వాటిలో అయినా బేక్ చేసుకోవచ్చు. కొంచెం మందంగా ఉండే బాక్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి ఒక కప్పు వరకు మెజరింగ్ కప్ తోటి ఒక కప్పు తీసుకున్నానండి. పంచదార వేసాను. మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి. చూడండి ఇలాగా పొడిలాగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలండి ఒక కప్పు వరకు వేసుకోండి. మీరు కొలత కోసం అయితే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి. నెక్స్ట్ పావు కప్పు కంటే ఎక్కువ అంటే 1/3 కప్పు మెజరింగ్ కప్ తోటి 1/3 కప్పు నేను బటర్, మెల్టెడ్ బటరు, అలాగే ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ లాంటిది రెండూ కలిపి నేను ఇక్కడ 1/3 కప్పు వేసుకుంటున్నానండి. అంటే పావు కప్పు కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. ఆయిల్ అలాగే బటర్ రెండూ కలిపి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1.5 కప్పు వరకు అయితే జల్లించి పెట్టుకున్న మైదా వేశాను. ఫస్ట్ ఒక కప్పు వేసాను, ఇప్పుడు మరొక అరకప్పు వేస్తున్నాను. మైదాని అయితే కంపల్సరీగా ముందుగానే జల్లించేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూగా అలాగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి మనకి ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ. మీకు రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, ఆ విధంగా రావాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. నెక్స్ట్ ఎసెన్స్, ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. ఒక 3 డ్రాప్స్ వరకు వేసాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాగ ఎసెన్స్ వేసుకోవడం వల్ల. ఇది చక్కగా కలిసిపోవడానికి ఒక 2 స్పూన్స్ వరకు అయితే పాలు వేసాను, కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు విస్కర్ తోటి వేసిన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మంచిగా కలిసేలా ఒకసారి ఇలాగా విస్కర్ తోటి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక 2 ఈక్వల్ పోర్షన్స్గా అయితే సపరేట్ చేసుకోండి. ఒక హాఫ్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న ఈ పోర్షన్స్లోకి ఒక పోర్షన్లోకి అయితే ఒక 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్. మీ దగ్గర ఇలాగ కోకో పౌడర్ లేదు అనుకోండి, ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదండి, మధ్యలో ఆ క్రీమ్ తీసేసి పౌడర్ని మిక్సీ పట్టేసి ఆ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అవుతుంది కదా, అందు గురించి ఒక 2 స్పూన్ల వరకు మళ్ళీ పాలు వేశాను. బ్యాటర్ మనకి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవడం కోసమే వేసుకోండి. మీకు ఎంత కావాలో చూసి అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బేక్ చేసుకునే ఈ గిన్నెలోకి ఇలాగ ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ బ్యాటర్ని వేసుకోండి. ఫస్ట్ ఇలాగ చాక్లెట్ పౌడర్ కలిపా కదా, ఆ బ్యాటర్ని అయితే వేసాను. దానిపైన ఇలాగా నార్మల్ బ్యాటర్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. ఇలాగ 1 by 1 ఈ బ్యాటర్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాగ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటైతే ఇలాగ స్పూన్ తోటి నీట్గా వేసేసుకోండి. ఇది స్లోగా స్ప్రెడ్ అవుతుందండి. ఫస్ట్ కొంచెం మనకి అలానే ఉంటుంది. మనకి ఇలాగ లేయర్స్ వేసే కొద్దీ చక్కగా బ్యాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇలా మొత్తాన్ని కూడా ఈవెన్గా వేసేసుకోండి. చూడండి ఫైనల్గా ఇలా వస్తుందండి. ఇప్పుడు మనకి ఇలాగ మార్బుల్ డిజైన్ వచ్చే విధంగా ఇలాగ టూత్ పిక్ తోటి ఇలాగ డ్రా చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూడటానికి కూడా వీళ్ళకి టెంప్టింగ్గా ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ బౌల్ని అయితే ముందుగానే బేక్ చేసుకుంటున్నాం కదా, ఆ గిన్నెలోకి పెట్టేసుకోండి.
ఇలా సెంటర్లో వచ్చే విధంగా పెట్టేసి పైన ఇలాగ మూత అయితే రివర్స్లో పెట్టేసి పైన బేక్ కరెక్ట్గా మనకి బేక్ అవడానికి కోసం ఏదైనా బరువుగా ఉండే ఒక ఆబ్జెక్ట్ని అయితే పెట్టేసుకోండి. 40 to 50 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. నేనైతే ఒక 40 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. ఏదైనా ఒక నైఫ్ తీసుకొని ఇలాగ గుచ్చి చూడండి. మీకు నైఫ్ కనుక క్లీన్గా మనకి వచ్చిందంటే కనుక కరెక్ట్గా బేక్ అయినట్లే. ఏదైనా బేక్ అవ్వలేదు, కొంచెం మీకు వెట్గా ఉందనుకోండి, మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను అయితే తీసి పక్కన పెట్టేసేయండి. చూడండి, అడుగు కూడా అస్సలు మాడదండి గిన్నె అయితే. ఇప్పుడు కంప్లీట్గా చల్లారాలండి. కేక్ అయితే కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగ నైఫ్ తోటి ఎడ్జెస్ని లూజ్ చేసుకోండి. నెక్స్ట్ పైన ఒక ప్లేట్ని బౌల్ ఇచ్చి దీన్ని రివర్స్ చేయండి. చక్కగా డిమోల్డ్ అయిపోతుందండి కేక్ అయితే, అస్సలు అంటుకోదు గిన్నెలో కూడా కేకు. ఇప్పుడు మీకు కావలసిన సైజులో ఈ కేక్ని అయితే కట్ చేసుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.